పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అచ్యుతాపురం సెస్ ఘటనపై ఎన్జీటీ సీరియస్ అయింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకుంది ఎన్జీటీ. 17 మంది కార్మికులు చనిపోవడంపై ఎన్జీటీ ఆందోళన వ్యక్తం చేసింది. అనకాపల్లి కలెక్టర్ ఏపీ పొల్యూషన్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. సేఫ్టీ ఆడిట్ జరగకపోవడాన్ని ప్రశ్నించింది ఎన్జీటీ. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది ఎన్జీటీ. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకు అందిస్తారు. వెంకటేష్, ఎన్జీటీ సీరియస్ అయింది అచ్యుతాపురం ఘటనపైన డీటెయిల్స్ అంటే? అచ్యుతాపురం సెజ్ ఘటనలో 17 మంది కార్మికులు చనిపోవడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ అంశంపైన సుమోటోగా విచారణ జరిపింది. ఢిల్లీలోని ప్రిన్సిపల్ బెంచ్ కేసు పైన విచారణ జరిపి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, అలాగే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ కార్యదర్శితో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి సిపిసిబి, అలాగే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్స్కు వారి అందరికీ కూడా నోటీసులు ఇచ్చింది. సో దీనిపైన వెంటనే జవాబు చెప్పాలని, దానికి సంబంధించినటువంటి ఎలా ప్రమాదం జరిగింది, ఈ అంశానికి సంబంధించినంత వరకు సేఫ్టీ ఆడిట్ జరగకపోవడాన్ని ప్రధానంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ అచ్యుతాపురం సెజ్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అక్కడ సేఫ్టీ ఆడిట్ జరగడం లేదు. అలాగే గత అనేక రోజుల కిందట కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా సంబంధిత యంత్రాంగం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి అంశాలని ప్రధానంగా ఆర్డర్ కాపీలో ఎన్జీటీ ప్రస్తావించింది. ఇప్పటికే ఈ ఘటనలో దాదాపు 19 మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. అలాగే చాలామంది కార్మికులు కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ అక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సేఫ్టీ ఆడిట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సేఫ్టీ ఆడిట్ జరగడం లేదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఎన్జీటీ తన ఆర్డర్లో ప్రస్తావిస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి, అలాగే ఏపీ పరిశ్రమల కార్యదర్శికి నోటీసులు పంపింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. ఆలోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈ ఘటనకు సంబంధించినటువంటి జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, పునరావృతం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు సేఫ్టీ ఆడిట్ జరగడం లేదు, ఈ అంశాలపైన జవాబు చెప్పాలని ఎన్జీటీ ఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసు మొత్తాన్ని కూడా సదరన్ బెంచ్ చెన్నైకి ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి మనం నిన్ననే చూసాం, జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఈ ఘటనపైన సుమోటోగా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి చూసాం. నిన్న ఎన్హెచ్ఆర్సీ, ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరుసగా జాతీయ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి ప్రమాదాలపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నోటీసులు పంపుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.